అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో స్లీపింగ్ పౌడర్ జాజికాయలతో ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో పడుకున్న వెంటనే నిద్ర పట్టేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. దీనికి కారణాలు అనేకం. వీటి కోసం అని చెప్పేసి చాలామంది నిద్ర మాత్రలకు అలవాటు పడిపోతుంటారు, ఇంజెక్షన్స్‌కు అలవాటు పడిపోతుంటారు, మందుకు అలవాటు పడిపోతుంటారు. ఈ విధంగా రకరకాలైనటువంటి ప్రయత్నాల ద్వారా రాత్రి పడుకున్న వెంటనే నిద్రపోయేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ వేటి సమస్యలు వాటికున్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా క్షేమదాయకం కాదు. ముఖ్యంగా ఈ స్లీపింగ్ పిల్స్ ఇలాంటివి, ఇంజెక్షన్స్ ఇలాంటివి కొన్నాళ్ల పాటు డాక్టర్ల సలహా మేరకు వాడుకోవడం వల్ల కొంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఎక్కువ రోజుల పాటు మాత్రం వాడుకోకూడదనమాట. అందుకే డాక్టర్లు కూడా ఎక్కువ రోజులు ఈ స్లీపింగ్ సంబంధించినటువంటి స్లీపింగ్ పిల్స్, స్లీపింగ్ టాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ సజెస్ట్ చేయరనమాట. అట్లే మందు, ఈ యొక్క మందు తాగడం వల్ల తాత్కాలికంగా మెదడు ఫ్రీ అయిపోతుంది. కానీ మనకు నిద్ర వచ్చినట్లు మత్తు కలుగుతుంది. కానీ సంపూర్ణమైనటువంటి నిద్ర కలిగేటువంటి పరిస్థితి ఉండదన్నమాట. కాబట్టి అది మంచిది కాదు. ఏది ఏమైనప్పటికీ పడుకున్న వెంటనే నిద్రపోయి ఉదయం పూట సమయానికి నిద్ర లేవడం వల్ల మన శరీరం చాలా చైతన్యవంతంగా ఉండి చాలా యాక్టివ్గా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి వ్యాధులు తగ్గిపోయేందుకు శరీరం తనకు తానై వివిధ రకాలైనటువంటి హార్మోన్స్ను ఉత్పత్తి చేసుకుంటూ తనకు తాను క్లీనింగ్ చేసుకునేందుకు మనం మంచి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం. అంతేకాకుండా సంపూర్ణంగా కంటి నిండా నిద్రపోయి ఉదయం లేచిన తర్వాత మన దైనందిన కార్యక్రమాల్లో కూడా చాలా హుషారుగా, ఉల్లాసంగా, ఆనందంగా, సంతోషంగా ఉండేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది. మరి పడుకున్న వెంటనే నిద్ర పట్టేందుకు జాజికాయలతో ఎలాంటి ఔషధాన్ని తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సినటువంటి పదార్థాలు ఇంతకుముందే చెప్పాను కదా. ప్రధానంగా జాజికాయల పొడి ఒక 10 గ్రాములు తీసుకోవాలి. ఈ జాజికాయలు కూడా తేలిగ్గా ఉన్నటువంటివి, అదేవిధంగా పుచ్చుబట్టినటువంటివి, వాసన లేనటువంటి జాజికాయలు లేనట్టు కాకుండా బరువుగా ఉన్నటువంటివి, అదేవిధంగా పుచ్చు లేనటువంటివి, గట్టిగా ఉన్నటువంటి జాజికాయల్ని తెచ్చుకొని బాగా దంచేసేసి ఒక 10 గ్రాముల చూర్ణం తయారు చేసుకోవాలన్నమాట. అదేవిధంగా అతి మధుర చూర్ణం, మనకి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో, పచారి కొట్టలో అతి మధుర చూర్ణం అనేటువంటి ఔషధం దొరుకుతుందన్నమాట. దీన్ని ఎస్టి చూర్ణం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ యొక్క అతి మధుర చూర్ణాన్ని కూడా ఒక 20 గ్రాములు తీసుకోండి. మూడవ పదార్థంగా బాదాం పప్పుని ఒక గంట వేడి నీటిలో నానబెట్టేసేసి పైన ఉన్నటువంటి ఆ తొక్కను తొలగించేసేసి లోపలి తెల్లని పప్పును చిన్న ముక్కలుగా చేసి ఒకరోజు నీడలో ఎండించేసేసి చూర్ణం తయారు చేసుకోవచ్చు. లేకపోతే అదేవిధంగా బాదాం పప్పులని వేయించేసేసి కూడా, అంటే నానబెట్టకుండా బాదాం పప్పులని యాజ్ యూజువల్గా వేయించేసేసి కూడా చూర్ణంగా తయారు చేసుకుని కూడా వాడుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా వాడుకోండి. కాబట్టి 3 పదార్థాలు, అంటే ఈ 3 పదార్థాల్లో జాజికాయ చూర్ణం 10 గ్రాములు, అట్లే అతిమధుర చూర్ణం 20 గ్రాములు, బాదాం పప్పు చూర్ణము ఒక 20 గ్రాములు. ఈ 3 పదార్థాలు చూర్ణాలు కలపడం వల్ల 50 గ్రాముల ఔషధం తయారైంది. ఈ 50 గ్రాముల ఔషధం మనకి 20 రోజులకు సరిపోతుందన్నమాట. మరి ఈ యొక్క చూర్ణాన్ని ఎలా వాడుకోవాలంటే రాత్రి పడుకునేటప్పుడు ఒక కప్పు గోరువెచ్చని పాలల్లో 1/2 టీ స్పూను, అంటే ఇంచుమించు 2.5 గ్రామ్ ఈ యొక్క చూర్ణాన్ని కలిపేసేసి పడుకునేటప్పుడు సేవించాలి. ఇంతే. ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు అంత త్వరగా ఆంగ్ల ఔషధాలు, మోడర్న్ మెడిసిన్స్, మోడర్న్ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అంత ఫాస్ట్గా లేకపోయినా శరీరంలో ఈ యొక్క పదార్థాల ప్రభావం చేత నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థం క్రమక్రమంగా ఉత్పత్తి అయి ఒక వారం 10 రోజుల నుంచి క్రమక్రమంగా దాని యొక్క ప్రభావం చూపించేసేసి పడుకున్న వెంటనే నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ 3 పదార్థాల్లో కూడా నిద్రను కలుగజేసేటువంటి అనేక రకాలైనటువంటి రసాయన ఔషధాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగింది. ముఖ్యంగా జాజికాయల్లో ప్రోటోకెటచిక్ యాసిడ్, కెఫిక్ యాసిడ్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉంటాయి. ఈ ప్రోటోకెటచిక్ యాసిడ్ అనేటువంటిది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్, అంటే శరీరం నుండి కణజాలను ఆరోగ్యవంతంగా ఉంచి చక్కగా పనిచేసేందుకు ఉపయోగపడేటువంటి బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఇందులో ఉన్నటువంటి ప్రోటోకెటచిక్ యాసిడ్. అదేవిధంగా కెఫిక్ యాసిడ్ అనేటువంటిది ఈ శరీరంలో
ఉత్పత్తి అయ్యేటువంటి వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఉత్పత్తి అయ్యేటువంటి నొప్పులను తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి గుణము ఈ కెఫిక్ యాసిడ్కి ఉందన్నమాట. అందుకే శరీరం బాగా రిలాక్స్ అయిపోయి నొప్పులు తగ్గేందుకు కూడా ఈ యొక్క జాజికాయలు ఈ యొక్క పదార్థం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా జాజికాయలు అనేక రకాలైనటువంటి ఇతర పదార్థాలు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో శరీరంలో నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి చేసేందుకు దోహదపడతాయి. అట్లే అతి మధురంలో గ్లైసిరిజిన్, గ్లాబ్రిడిన్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా మెదడును ప్రశాంతంగా ఉంచడమే కాకుండా మెదడులో నిద్రను కలగజేసేటువంటి హార్మోన్ బాగా ఉత్పత్తి అయ్యేందుకు సహకరిస్తాయి అన్నమాట. అట్లే బాదాం పప్పును గురించి మనం ఆలోచించినట్లయితే బాదాం పప్పులో సహజసిద్ధంగానే మెలటోనిన్ అనేటువంటి నిద్ర కలగజేసేటువంటి పదార్థం ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి ఈ కెటచిన్ అనేటువంటి రసాయన పదార్థాలు, విటమిన్ సి, కాల్షియము, మెగ్నీషియము ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు కూడా ఈ నిద్రను కలిగజేసేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మెగ్నీషియం అనేటువంటి యొక్క పదార్థం ఏదైతే ఉందో ఈ యొక్క మెగ్నీషియం ఉన్నటువంటి ఈ యొక్క జాజికాయను వాడుకోవడం వల్ల క్వాలిటీ ఆఫ్ స్లీప్ బాగా ఉంటుంది. అంటే నాణ్యమైనటువంటి నిద్రను పొందేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా డ్యూరేషన్ ఆఫ్ ది స్లీప్ అంటే పడుకున్నటువంటి కొన్ని గంటలు కూడా సంపూర్ణంగా చక్కగా నిద్రపోయేందుకు కూడా ఈ యొక్క మెగ్నీషియం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ మెగ్నీషియం కూడా మెదడులో మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ నిద్రను కలుగజేసేటువంటి హార్మోన్ ఉత్పత్తికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇలాంటి అనేక రకాలైనటువంటి నిద్రను కలుగజేసేటువంటి శరీరానికి క్షేమదాయకమైనటువంటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ కలుగజేసేటువంటి ఇలాంటి 3 పదార్థాలతో మనం ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా నిద్రపడుతుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు, అలవాటయ్యేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి కొంతకాలం పాటు మనం క్షేమదాయకంగా వాడుకోవచ్చు. వీటికి తోడు మరి సమయానికి మనం నిద్రపోయేది అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా శయనగదిలో ఎక్కువగా లైటింగ్ లేకుండా డిమ్గా ఉన్నటువంటి లైట్లోనే పడుకునేట్టు మనం అలవాటు చేసుకోవాలి. అట్లే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండేటువంటి శయనగదిలోనే మనం పడుకోవడం అలవాటు చేసుకోవాలి. కరెక్ట్గా సమయానికి రాత్రి పడుకోవాలి. ఉదయం పూట సమయానికి నిద్ర లేచేటువంటి అలవాటు చేసుకోవాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ వీటితో పాటు రాత్రి పూట తేలికపాటి ఆహారము, పెందలాడే సహజసిద్ధమైనటువంటి ఆహారం తీసుకునేందుకు కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఈ ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల అత్యద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని జాజికాయలతో ఈ పద్ధతిలో మనం ఔషధాన్ని తయారు చేసుకుని ప్రశాంతమైనటువంటి నిద్రను పొందవచ్చో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.